దాని మీద ఎక్కువ వాడేయడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం పాలకొండ ఖరీఫ్ సీజన్లో రైతులు వలన పంట సాగింపుకు కావాల్సిన యూరియా ఎరువులు అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం సబ్సిడీ తగ్గించడం వల్ల రైతులు మోసపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాకపోతే నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, వీరఘట్ట మండల అధ్యక్షులు బొత్స గౌరవ్ నాయుడు, పెట్ట రమణ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కోసం ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. మరి జిల్లాలో కూడా చాలా దారుణంగా ఎరువులు కొరత అనేది ఉంది. కారణం ఏమని అడిగితే నానో ఎరువులను వాడండి, రైతులకు అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం చెప్తున్నారు. ఈరోజు నానో ఎరువు అనేది అది చూడటానికి సింపుల్గా చిన్న బాటిలే అవ్వచ్చు, కానీ దాన్ని ప్రత్యేకించి వాటర్ వేసి పంపించేసి దాన్ని జల్లాలంటే ఒక మనిషిని కూలి పెట్టాలా, ఆ మనిషికి సుమారు తక్కువ 500 రూపాయలు ఇవ్వాలా. అలాగే ప్రభుత్వం ఎందుకంటే ఈ నానో ఎరువులు తీసుకొస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు భారీ సబ్సిడీలతో ఎరువులు ఇచ్చేది. భారం రైతుకి ఎక్కువ, రైతు ఇచ్చే సబ్సిడీలు భారం అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చే సబ్సిడీలు తగ్గించుకోవడానికి ఈరోజు సుమారు 70,000 రూపాయలు, 70 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ ఇస్తామని చెప్పి తగ్గించుకోవడం సిద్ధమవుతుంది. 70,000 రూపాయలు ఎరువుల సబ్సిడీలు తగ్గించుకోవడం కోసం నానో ఎరువులు తీసుకొస్తుంది. దానివల్ల సుమారు 40,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతుకి ఇవ్వాల్సింది ఉందో అది మిగులుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. నిజమే, ఇప్పటికే పంజాబ్లో దీని మీద ఒక విచారణ జరిగింది. అక్కడ యూనివర్సిటీలు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇది అంత వేగంగా రైతుకు ఉపయోగపడదు. దీన్ని తక్షణమే నానో ఎరువు మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు క్షేత్రస్థాయిలో. అలాంటి సమయంలో దీన్ని ఎలా తీసుకొస్తారని చెప్పి అనేక సందర్భాలు మేము రైతు సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది. అయినా